సాధారణ ఎన్నికల్లో చట్టసభల్లో సీట్లు పెంచుకున్న ఏపీ బీజేపీ ఇప్పుడు సొంత బలంపై ఎదగాలని ప్లాన్ చేస్తోంది. ఉత్తరాంధ్రలో విస్తరించేందుకు ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసే స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తోంది. కూటమి సపోర్ట్తో కొన్ని సీట్లను గెలుచుకొని మంచి ఊపు మీదున్న బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆపరేషన్ ఆకర్ష్కు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? కమలదళం టార్గెట్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ ఉత్తరాంధ్రలో విస్తరించాలనే ప్లాన్లో ఉంది. రాష్ట్రం నుంచి ఇటు శాసనసభతో పాటు అటు లోక్సభలో ప్రాతినిధ్యం పెంచుకుంది. వైసీపీ సర్కార్పై ఉన్న యాంటీ వేవ్ కావచ్చు, కూటమిపై ఉన్న పాజిటివ్ టాక్ కావచ్చు, కాలం కలిసొచ్చింది. బీజేపీకి అనూహ్యంగా అల్టిమేట్ రిజల్ట్స్ వచ్చాయి. అంతేకాదు, ఆఖరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించిన సీట్లలోనూ విక్టరీ కొట్టింది. కొత్త సీట్లలోనూ పాగా వేసింది. ఇదే ఊపును కొనసాగించాలనే ప్లాన్లో సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది కమలదళం. ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి అవకాశం ఉంటుందా అన్న పరిస్థితుల నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకునే స్థాయికి చేరిన బీజేపీ ఇప్పుడు ట్రెండ్ మార్చాలని చూస్తోంది. ఇటు రాష్ట్ర కేబినెట్తో పాటు అటు కేంద్ర మంత్రివర్గంలోనూ బీజేపీకి బెర్తలు దక్కాయి. వీటి ఆధారంగా రాష్ట్రంలో పట్టు బిగించాలని ప్లాన్లో ఉంది. బలమైన నాయకత్వంతో పార్టీని బలోపేతం చేసే స్ట్రాటజీకి పదును పెడుతోంది. సాధారణ ఎన్నికల్లో వైసీపీ అటర్ ఫ్లాప్ అయింది. దీంతో ఫ్యూచర్ లేదనే భావన ఫ్యాన్ పార్టీ నేతల్లో పెరిగింది. తెలుగుదేశంలోకి వెళ్లాలనుకున్నా అక్కడ నో వేకెన్సీ అనే పరిస్థితి ఉంది. ఇక ఉన్నది బీజేపీ, జనసేనే. జనసేనలో అవకాశాలు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో బీజేపీయే బెటర్ అనే భావనలో ఉన్నారు వైసీపీ నేతలు. పొలిటికల్ గా ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్న నేతలకు కమలదళమే కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావిస్తోంది బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉండటంతో చేరాలనుకునే వారికి తమ పార్టీయే సేఫ్ జోన్ అనే భావన బీజేపీ నేతల్లో ఉంది. టీడీపీ, జనసేన కమలదళాన్ని ఎదిరించే సాహసం చేయవు. దీంతో తమ పార్టీలో చేరాలనుకునే వైసీపీ నేతలను తలుపులు బార్లా తెరవాలని బీజేపీ చూస్తోంది. వైసీపీని ఖాళీ చేసే ప్లాన్లో ఉంది. అటు జనసేన, ఇటు కాంగ్రెస్ లేదంటే టీడీపీ వైపు వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందని పార్టీ అధినాయకత్వం రాష్ట్ర నేతలకు అది సూచించిందట. అందుకే ఫ్యాన్ పార్టీ నేతలు కమలదళంలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ ఉంది. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పొలిటికల్ గా సేఫ్ జోన్ వైపు చూస్తున్నారు. టీడీపీ టార్గెట్ చేస్తే తమ పొలిటికల్ ఫ్యూచర్ కు కష్ట నష్టాలు తప్పవనే భయం కొందరిలో ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. వాటిని కాపాడాలనుకునే ప్లాన్ లో ఉన్న ఫ్యాన్ పార్టీ కీలక నేతలు, మాజీ మంత్రులు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లీడర్స్ బీజేపీతో టచ్ లో ఉన్నారని సమాచారం. వెంటనే చేరకుండా కొంత సమయం తీసుకుని జాయిన్ అవుతామని బీజేపీ నేతలకు హామీ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కాషాయ పార్టీ చేపట్టే ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్స్ ను అమలు చేసే బాధ్యతలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పై పార్టీ అధినాయకత్వం పెట్టినట్టు టాక్. పార్టీ కేడర్ కు ఏ కష్టం వచ్చినా తానున్నానని భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలనే ప్లాన్స్ కు పదును పెడుతున్నారు. మరోవైపు త్వరలోనే చేపట్టే నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమ వంతు వాటా వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఇది కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అధికారం ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు, పని చేయగలిగే నేతలు ఉన్నారు. పార్టీ బలపడేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట. అంతేకాదు, వచ్చే ఎన్నికల నాటికి అన్ని స్థానాల్లో పోటీ చేసే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా చిక్కులున్నాయి. ఉత్తరాంధ్రలో ఒక్క విశాఖ సిటీలో మినహా మరెక్కడా బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. మొన్న గెలిచింది కూడా జనసేన, టీడీపీ బలంతోనే. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సొంతంగా బలపడాలని చూస్తోంది. గతంలో కూడా బీజేపీ అధికారంలోకి రాగానే చాలా మంది చేరారు, కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు. కమలదళం ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.